ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవాతి దేవుడు మరి గత రాత్రికాల సమయంలో మనకి చక్కనటువంటి విశ్రాంతిని అనుగ్రహించి వేకుజామునే సజీవులుగా లేపి మరి నేటి పరిచర్య కొరకు దేవాతి దేవుడు మరి మనల్ని సిద్ధం చేసి మరి ఈ ఉదయకాల సమయంలో వేకుజామునే ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను పిలిపిలికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం ద్వారాగా దేవత దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు మనము తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి సిద్ధపడదాం. కనుక నేటి ఉదయకాలపు కుటుంబ నేటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థనను నేటి ప్రార్థన ద్వారాగా ఈ కార్యాన్ని మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మోషబాబు ప్రార్థనతో నేటి పరిచర్ను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పరగపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నమ్మనిగా సోదరుని ఉదయకాల సమయంలో వేగురమైన తండ్రి, మీ శరణులు భాగ్యం మాకు అనుగ్రహించిన వేలాది వనాలు సుడు సోదరు తండ్రి. ఇటువంటి ఉదయకాల సమయం తండ్రి ఏపీసీ పిలిపి రాసిన పత్రిక తండ్రి శివరాజ్యాన్ని చదువుచుండగా మాకు సమృద్ధమైన తెలియజేయండి, పరిచయండి. ఇటువంటి ఏది ఉదయకాల సమయం తండ్రి మేము ఆత్మతో సత్యంతో ఆరాధించుకుని మంచి భాగ్యాన్ని ఇచ్చింది. నీకే పేద సోదరు జన్మండి. ఈ చిన్న పిల్లలు తప్పు వర్షాలు మేము నేర్చుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు మా ప్రియ పరగపు తండ్రి. ప్రార్థన తండ్రి ఈ ఉదయకాల సమయంలో వేగురుమైతే నీ పాసలే కొడుకు చేసి నీకు ఎంత వనంతండి. ఈ ఉదయకాల సమయంలో పిలిపిలి రాసిన పత్రిక తండ్రి 4వ అధ్యాయం సమంతినిగా నీతండి వెతవడవుతూ మరో రోజు రాసుకుని చేయండి. ఈ పుస్తకం ముగించుకున్నాక పుస్తకం అడుగు పట్టించుండే కదండి. ఈ అడ్డంకులు, ఏ సమస్యలు రాకుండా ఇలా చేయండి. మొదటి అధ్యాయం తండ్రి ఈ అధ్యాయం వరకు తండ్రి ఈ అడ్డంకులు, ఏ సమస్యలు రాకుండా వచ్చింది మీకు ఆలత మనసు తెచ్చుకున్నాము తండ్రి. ఈ లైసెన్స్ పెట్టడానికి చేయాలి కానీ వారికి దయచేయండి తండ్రి. మీరు ప్రేమించిన సంఘాన్ని దీవించండి తండ్రి. క్రీస్తు సంఘాన్ని దీవించండి తండ్రి. సంఘ కాపని దీవించండి తండ్రి. బోసును బియ్యాలు కుటుంబాన్ని కూడా ఆశ్రయించండి. 2 సంఘం సేవ దీవించండి తండ్రి. నూతనంగా తలార్ఫీద్ అవుతున్న మీ సేవకులను దీవించండి తండ్రి. ఈ చిన్న బాగా రూపాయలు వేడుకుంటే ప్రార్థన క్రీస్తు అడుగుతున్న ప్రార్థన. వెరీ గుడ్ నాయన. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు ప్రభా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ సహాయంతో ఈ ఉదయకాల సమయంలో చక్కటి రీతిలోనైనా మాకు మీరిచ్చిన మీ సన్నిధి భాగ్యాన్ని బట్టినైనా మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మహింపరుస్తున్నాం తండ్రి. అయ్యా ఈ ఉదయకాల సమయంలో ముందుగా ప్రార్థించిన 20 బిడ్డలని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభావ మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను, విశ్వాసులను, పరిశుద్ధులను, పెద్దలను, వృద్ధులను, బాలులను, అనాథులను, విధవరాండ్రును అందరినీ దయతో కృపతో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. అలాగే తండ్రి మరి సంఘాల్లో ఉన్నటువంటి పెద్దలను బట్టి, అలాగే దైవ సేవకులను బట్టి, నూతనంగా తర్ఫీదు అవుతున్నటువంటి యువ సేవకులను బట్టి నేను మీకు కృతజ్ఞతలు తండ్రి. దేవ నిన్నటి కాల సమయంలో ఓదూరు క్రీస్తు సంఘం ద్వారా జరిగినటువంటి ప్రధాన కార్యక్రమం ఆయన మీకు మహిమకరంగా జరిగించారు. ఇరు కుటుంబాలను ఏకం చేయబోచున్నటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మరి నేటి దినాన్ని వివాహ దినాన్నిగా మీరు సిద్ధపరిచి వధువరులు ఇరువురును నాయన ఏకశరీరంగా చేయడానికి మీరు సంఘం ద్వారాగా నాయన తండ్రి కార్యాన్ని తలపెడుతున్నారు ప్రభా. కుటుంబకులు మీ తోడును అనుగ్రహించండి. ఇరువురిని నాయన ఐక్యత కలిగే తండ్రి వారి వివాహ దాంపత్యం మీకు మహిమకరంగా జరిగించండి. ఈ కార్యాన్ని తలపెడుతున్న క్రీస్తు సంఘాన్ని, దైవ సేవకులను, వివాహం చేయబోచున్నటువంటి నాయన దైవ సేవకుల్లో మీరు ఉండి తండ్రి చక్కనటువంటి రీతిలో నాయన మీకు మహిమకరంగా, కుటుంబానికి ఆశీర్వాదకరంగా అనేక మంది పరిశుద్ధులు నాయన కలిసా బిడ్డలు వధువరుని ఇరువురిని ఆశీర్వదించేలాగా నాయన తండ్రి మీ సహాయాలు తెచ్చామని వేడుకుంటూ తండ్రి మరి ఉదయకాల సమయంలో నాయన నేటి పరిచర్ను పిలిపిలికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం ద్వారాగా నాయన తండ్రి మీ యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు మేము తెలుసుకోవడానికి సిద్ధపడుతున్నాం తండ్రి. మీ యొక్క ఆత్మను మాకు సహాయంగా తెచ్చామని, అలాగే తండ్రి ఈ పరిచర్య వీక్షిస్తున్నటువంటి పరిశుద్ధులైన ప్రియులైన వారిని అందరినీ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ మరి జరగబోతున్న యొక్క పరిచర్య నాయన మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి చక్కటి సమయంలోనికి దేవత దేవుడు మరి మనల్ని నడిపించారు. అందును బట్టి దేవదేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేటి పరిచర్యను మనం మరి పిలిపిలికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయాన్ని
మనం ఆలోచించేద్దాం. ఈ మరి మొదటి నుంచి 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, ఇక 4వ అధ్యాయంలోనికి దేవుడు మరి నడిపించారు. మొదటి అధ్యాయంలో పౌలు గారు ఏమని తెలియజేశారనంటే, వారికి ఉన్నటువంటి వారు ఆ స్థానిక సంఘం పట్ల, దేవుని పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి పౌలు గారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఆ సంఘం ఇంకా అభివృద్ధి చెందాలని పౌలు గారు మొదటి అధ్యాయంలో మాట్లాడుతూ, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభమే, మనం అందరం ఐక్యత కలిగి సువార్త విషయంలో, సేవ విషయంలో పోరాట పడేవారుగా, శ్రమ పడేవారుగా ఉండాలని మొదటి అధ్యాయాన్ని ఆయన తెలియజేశారు. ఇక 2వ అధ్యాయంలో ఆయన మరిన్ని మాటలతో మరి సంఘంలో కూడా ఇంకా ఐక్యత కలిగి ఉండాలని, అబద్ధ బోధల విషయమే కూడా జాగ్రత్తగా ఉండాలని 2వ అధ్యాయాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. అలాగే 3వ అధ్యాయంలో కూడా మనము మరి దేవుని యందు ఉండి ఆనందించాలని, అలాగే దుష్టులైన పనివారి విషయమే ఆలోచన కలిగి ఉండాలని 3వ అధ్యాయాన్ని ఒక క్రైస్తవుడు తనను తాను ఎంతగా త్యాగం చేసుకుంటే మరి నిత్య జీవానికి వెళ్తాడో 3వ అధ్యాయంలో ఆయన మాట్లాడారు. ఇక 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మరి ఈ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం ద్వారా ఆయన ఏమని మాట్లాడుతున్నారో, ముగింపు సందేశంగా మరి ఫిలిప్పీలకి ఏం సందేశాన్ని అందిస్తున్నారో దాన్ని మనం చూసుకుని ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా మోషే బాబు? మొట్టమొదటికి 4వ అధ్యాయం మనం దీని నేపథ్యము, సారాంశము, సందేశాన్ని మనం చూసినప్పుడు కొన్ని విషయాలు మనం అందరికీ అర్థమవుతాయి. ఓకేనా? మోషే బాబు ఈ పత్రికను ఆయన ఎక్కడి నుంచి రాశారు? వెరీ గుడ్, చెరసాల్లో నుంచి ఈ ఫిలిప్పీల పత్రిక రాశారు. దాంట్లో 4వ అధ్యాయంలో భాగంగా మరి ఈ అధ్యాయంలో పౌలు గారు సంఘానికి, విశ్వాసులకు ఐక్యత కలిగి ఉండాలని, ఆనందంలో నిలవాలని, ఆందోళన లేకుండా దేవుని మీద ఆధారపడాలని, సంతోషకరమైన జీవితం ఎలా ఉండాలో ఈ అధ్యాయంలో ఆయన బోధించడం జరిగింది. అలాగే సంఘం తనకు సహాయం చేసినందుకు గాను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఈ 4వ అధ్యాయంలో. ఇది ఈ అధ్యాయంలో మనకి కనబడుతున్నటువంటి నేపథ్యం. ఇక ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ఎన్ని వచనాలు ఉన్నాయి మోషబాబు దీంట్లో జైతిల్లి? సుమారుగా 23 వచనాలు ఉన్నాయి. ఈ 23 వచనాల యొక్క సందర్భాలని లేదా సారాంశాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. రెండవది ఏం చెబుతున్నాడంటే, మొదటి నుంచి 3 వచనాల్లో ఐక్యతకు పిలుపునిస్తున్నాడు. ఇక్కడ పౌలు గారు దేనికి పిలుపునిస్తున్నాడు మోషబాబు? ఐక్యతకి పిలుపునిస్తున్నాడు. అలాగే పౌలు గారు మరి యువదీను, సుంటికేను అనేటువంటి 2 స్త్రీలను మరి ఏక మనస్సు కలిగి ఉండాలని చెబుతున్నాడు. అలాగే సంఘంలో కలహాలు కాకుండా ఐక్యత ముఖ్యమని పౌలు గారు ఈ అధ్యాయం ద్వారాగా మరి వారిని బలపరుస్తున్నట్లుగా మనకు కనబడతారు. అలాగే రెండవదిగా మనం చూసినప్పుడు 4 నుంచి 7 వచనాలు మనం చూసినప్పుడు ఎల్లప్పుడూ ఆనందించండి అనేటువంటి మాట, ఎల్లప్పుడూ ఆనందించండి అని మరి సంఘాన్ని మరింత సంతోషంలో ముందుకు నడిపిస్తున్నారు. ఈ 4 నుంచి 7 వచనాలు ప్రభువులో ఎల్లప్పుడూ ఆనందించాలని చెబుతూ, ఆందోళన పడకుండా ప్రార్థన ద్వారాగా దేవునికి మీ విన్నపాలను తెలియజేసి ఆయన్ని బట్టి మీరు ఆనందపడాలని చెప్తున్నారు. ఏమిటి దేవుడు మరి దేవుని యొక్క ఆనందం ఎక్కడ కనబడుతుంది అంటే మరి మన హృదయాల్లో కనబడుతుందని ఆయన పట్ల విశ్వాసం ఉంచినప్పుడని ఈ 4 నుంచి 7 వచనాల్లో ఆయన తెలియజేస్తున్నారు. ఇక మంచి విషయాలపై ధ్యానం పెట్టుకోవాలి. ఎలాంటి విషయాల్లో దినచర్యలో మనం ఆలోచించాలని అంటే బైబిల్ గ్రంథం చక్కగా బోధిస్తుందని మాట్లాడుతూ 8-9 వచనాల్లో ఆయన అంటున్నారని అంటే, నిజమైన వాటి మీద, నీతిమంతమైన వాటి మీద, పవిత్రమైనటువంటి వాటి మీద ధ్యానం చేసుకోవాలని మరి పౌలు గారు బోధిస్తున్నట్లుగా మనకి ఈ 4వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. 8-9 వచనాలు. ఇక చివరి వచనాలను మనం చూసినప్పుడు 14 నుంచి 20 వచనాలు మనం చూసినప్పుడు సంతృప్తి గల జీవితం, మరి పౌలు గారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని అనుభవించాలి, సంతోషంగా ఉండాలని నేను నేర్చుకున్నాను. ఏ పరిస్థితులైనా కూడా మీరు నేను అందరం సంతోషంగా ఉండాలని అంటే, నన్ను బలపరిచిన వాని యందు నేను సమస్తమును చేయగలనని మరి పౌలు గారు మాట్లాడుతున్నాడు. అలాగే సహాయం చేసిన సంఘానికి ఏం చేస్తున్నాడు మోషేబాబు? కృతజ్ఞతలు ఆయన తెలియజేస్తున్నాడు. ఇక ఆ ఫిలిప్పీ సంఘం మరి పౌలు గారి అవసరంలో ఉన్నప్పుడు సహకరించింది. మాటి మాటికి పౌలు గారికి ఏ సంఘం నుంచి ఆయనకి సహాయం అందేది? ఫిలిప్పీ సంఘం నుంచి ఎక్కువగా ఆయనకి సహాయం అందేది. ఒక మాట ఏంటి అని అంటే, నేటి కాలంలో ఇలాగ మోషబాబు, నేటి కాలంలో మన వాళ్ళు క్రైస్తవులకి కూడా చాలామంది దైవ సేవకులకి ఎక్కడి నుంచి సహాయం వస్తుందో తెలుసా?
పిలిపి దేశం నుంచి నేడు ఇప్పుడు కూడా వాళ్ళు ఇప్పటికి కూడా ఏం చేస్తున్నారంటే ఇండియాలోను ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి సహాయాల్ని పంపిస్తున్నారు నేటికి కూడా. కనుక ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏమంటే మరి పౌలు గారికి ఈ సంఘం మరి అవసరతలో సహాయం చేసింది. అలాగే దేవుడు వారి అవసరతలన్నీ తీరుస్తాడని పౌలు గారు వారిని ఆశీర్వదించినట్లుగా ఈ 4వ అధ్యాయం మనకు సెలవిస్తుంది. ఇక ముగింపుకు వచ్చేసినప్పుడు ముగింపులో ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే ఆశీర్వాదాలను ఇస్తున్నాడు వారికి. 21 నుంచి 23 వచనంలో విశ్వాసులకు ఈ పత్రికలను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పత్రికని ముగించాడు అనమాట. ఓకేనా మోషబాబు? ఇప్పుడు ఆ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సందేశాలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని పాఠంలోనికి వెళ్ళిపోదాం. ఓకేనా? ముగింపుగా ఆయన ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రధాన సందేశం ఏంటంటే ఏ పరిస్థితిలోనైనా ఆనంద పరిస్థితుల్లోనే కాదు ఏమండి అన్ని పరిస్థితుల్లోనూ కూడా ప్రభువునందు ఆనందించాలని పౌలు గారు చెప్తున్నాడు అనమాట. బాధల్లో ఉన్నప్పటికీ మనము ఆనందంగా ఉంటాం. ఎప్పుడు తెలుసా? పరిస్థితుల మీద కాదు, ప్రభువు మీద మనము ఆధారపడినప్పుడు. ఇక ఆందోళనకు బదులు ప్రార్థన, శాంతి ఏమండి మనలను కాపాడేది. ఏటట ఆందోళనకు బదులు మనకేం కలుగుతుందంటే ప్రార్థన ద్వారాగా శాంతి మనకు కలుగుతుందని ఈ అధ్యాయంలో మనకి కనబడుతుంది అనమాట. మన సమస్యలు దేవునికి అప్పగిస్తే ఆయన ఏం చేస్తాడు? మనల్ని శాంతిపరుస్తాడు, మనల్ని శాంతంగా ఉంచుతాడు. అలాగే మంచి ఆలోచనలతోనే మంచి జీవితం మనిషికి ఉంటుందని పౌలు గారు ఈ పత్రిక ద్వారా మనకి సెలవిస్తున్నారు. మన ఆలోచనలే మన జీవితాన్ని ఏం చేస్తాయి? ప్రభావితం చేస్తాయి. ఓకే, ఇంకా ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ అధ్యాయం నుంచి చెప్తున్నాడు, నేను సంతృప్తి కలిగి నేర్చుకొనిచున్నాను కనుక మీరు నాకు పంపిస్తున్నారు కదని నేను దోమారంగా వాటిని దుర్వినియోగం పరచట్లేదు. మీరు పంపిస్తున్న దానిని బట్టి నేను ఏం చేస్తున్నానంటే సంతృప్తి కలిగి నేర్చుకుంటున్నానని ఆయన మరి అధ్యాయం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని మీద ఆధారపడాలి అని చెప్తున్నాడు పౌలు గారు. సహాయం చేయడం దేవునికి ప్రీతికరం అంటున్నాడు. ఏమండి ఇతరులకు సహాయం చేస్తే దేవుడు మనకేం చేస్తాడో మన అవసరాలని తీరుస్తాడు. ఇతరులకి మనం సహాయం చేసేటువంటి ఆ దయాగుణం మనలో ఉందనుకో మన అవసరాలన్నీ ఆయన ఏం చేస్తాడంటే మోషబాబు తీరుస్తాడు. ఇది మనకి 4వ అధ్యాయం నేర్పిస్తున్నటువంటి సందేశం అనమాట. ఆనందము, శాంతి, సంతృప్తి ఇవన్నీ దేవునితో సంబంధం కలిగి ఉండడం ద్వారా వీటిని అన్నిటిని పొందుకుంటామని ఈ అధ్యాయముని పౌలు గారు ముగిస్తున్నారు. కనుక ఇప్పుడు మరి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి మరికొన్ని సందర్భాలను లేఖన భాగాలను చదువుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమై ఉన్న నా ప్రియులారా, ఇట్లా ప్రభువునందు స్థిరులై ఉండుడి. ప్రభునందు ఎలా ఉండమంటున్నారు? ఆయన స్థిరులై ఉండాలి అని అంటున్నాడు. కారణం ఏంటి? మనం చేస్తున్నటువంటి ఈ ప్రయాస అంతా కూడా దేవుడు ఏం చేస్తాడు? దాన్ని వృధాగా పోనివ్వడు. ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారై ఉండి ఎప్పటికీ ఎలా ఉండమంటున్నాడు? ఆయన ఆసక్తులుగా ఉండండి అని అంటున్నాడు. కావున నేను అపేక్షించి నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమై ఉన్న ప్రియులారా. అంటే ఈ సంఘము పౌలు గారికి ఎలా ఉందట? ఆనందంగా ఉంది. అంటే చూసారా? వెరీ గుడ్. రెండవదిగా కిరీటంగా ఉన్నారు. అంటే ఈ సంఘం పౌలుకి ఎలా ఉందనంటే ఆనందం. ఉదాహరణకి ఒక స్థలం చూసామనుకో, ఆ స్థలం దగ్గరికి వెళ్ళగానే నువ్వు కష్టపడి కొనుక్కున్నటువంటి ఆ కష్టార్జితాలు జ్ఞాపకం వస్తాయి. ఆ స్థలాన్ని ఈరోజు మన వాళ్ళు ఒక పూటకి కూడా నూర్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మన వాళ్ళు ఈరోజు స్థలాల్ని, పొలాల్ని, గృహాలని కట్టుకుని ఏం చేస్తున్నారో తెలుసా? దాన్ని చూడగానే ఒకంత ఆనందం కలిగింది. ఎందుకంటే నేను ఇన్ని కష్టాలు పడి ఈ గృహాన్ని కొనుక్కున్నాను, ఈ స్థలాన్ని కొనుక్కున్నాను, ఏం చేస్తారు? ఆనందపడతారు. పౌలు గారు కట్టినటువంటి సంఘాలన్నిటినీ ఆయన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఆయనకి పిలిపి సంఘము ఆయన మనసును తడుతుంది అనమాట. ఆనందం ఆయన ఎక్కడ పొందుకున్నాడంటే, సంతోషం ఎక్కడ పొందుకున్నాడంటే పిలిపి సంఘంలో పొందుకున్నాడు. ఆ ఆనందం ఆయనకి ఏం కలగజేయలేదంటే ఆందోళన అయితే కలగజేయలేదు. కొన్ని ఆనందాలు ఏం చేస్తాయో తెలుసా? ఆందోళన కలిగిస్తూ ఉంటుంటాయి, బాధను కలిగిస్తూ ఉంటుంటాయి. ఎందుకంటే అవి పనులు సరిగా జరగలేనప్పుడు, అవి వారికి అనుకున్నంత రాలేనప్పుడు ఆ ఆనందం ఏమవుతుందంటే ఆందోళనగా మారుతుంది.
కానీ పిలిపిలో ఉన్నటువంటి సంఘ బిడ్డలది కానివ్వండి, పౌలు గారి ఆనందం కానివ్వండి, వారు ఆందోళనకి ఎక్కడా గురి కాలేదు. అంతగా వారు స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించారు. ఈరోజు స్వచ్ఛమైన ఆనందం లేవు. ముఖ కదలికలో కాసేపు నవ్వుతామంతే, మరలా మనసులో ఏదో పీకుతూ ఉంటుంటుంది. ఆనందం ఏమవుతుందంటే ఆందోళనగా మారిపోతుంది. కానీ పౌలు గారు పిలిపి సంఘం ఆనందాన్ని ఎలాగ అనుభవించారంటే, ఆనందాన్ని స్వచ్ఛంగా ఎంత ఆనందం అయితే ఉంటుందో ఆ ఆనందాన్ని అంతటిని వారు అనుభవించారు. స్వచ్ఛమైన ఆనందం అది, ఆందోళన లేని ఆనందం అది. స్వచ్ఛమైనది అని అంటే, ఇప్పుడు పాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు కల్తీ అయిపోయినాయి, స్వచ్ఛత లేదు వాటిలో. ప్రమాదాలు మన రాజమండ్రిలో కొంతమంది పాలు తాగి కొంతమంది చనిపోయారు. ఈ విషయాల్లో మనము ఓకే. ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, నేను అపేక్షించిన నా ప్రియ సహోదరులారా, నా ఆనందము, నాకు ఆనందము. అన్ని సంఘాలు కట్టిన ఆ కట్టడాల్లో పిలిపి సంఘాన్ని చూడగానే పౌలు గారు ఎలా ఉన్నారంటే, వీళ్ళు నా ఆనందమును నా కిరీటమై ఉన్న నా ప్రియులారా ఇట్లో ప్రభువునందు స్థిరులై ఉండనే. నా కిరీటమై ఉన్న నా ప్రియులారా అంటే ఆనందంగా ఉన్నారు ఈ సంఘము. పౌలు గారికి ఇంకెలా ఉన్నారట? కిరీటంగా ఉన్నారు. అంటే కిరీటం అని అంటే అది గౌరవానికి, అధికారానికి సూచన. ఇది ఈరోజు మనకు ఒక కుర్చీ ఉంటుంది, అదొక అధికారానికి సూచన. వారి తల మీద కిరీటాన్ని పెడతారు, అది గౌరవానికి సూచన, రాజుకి సూచన. అలాగా ఇప్పుడు ఆయన కిరీటంగా ఉన్నారంటే ఈ సంఘము ఎంతగా పౌలు ప్రేమించాడండి సంఘాన్ని, ఎంతగా ప్రేమతో కట్టాడనంటే ఆనందము కిరీటంగా ఉన్నారా అంటే మనం కడుతున్నటువంటి సంఘాలు, ఆ సంఘాలను బట్టి ఈరోజు దైవ సేవకులు చింతించేవారే కానీ ఆనందించేవారు లేరు ప్రియులారా. సంఘాలను కట్టి సంఘ బిడ్డలను బట్టి సమస్యలను బట్టి చింతించే సేవకులు ఉన్నారే తప్ప ఆనందించే సేవకులు లేరు. ఆనందించే సేవకులు లేరంటే ఎవరిని బట్టి? విశ్వాసులను బట్టి. ఆ సేవకుడికి కన్నీరు కారితే వారికి కానీ వారి కుటుంబాలకు కానీ చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ప్రియులారా. కనుక మనం ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. మన దైవ సేవకులకి మనల్ని చూస్తే ఆయన మనకి కిరీటంలా కనబడాలి. మనం చూడగానే నా కిరీటం వీళ్ళని చెప్పుకునేటట్టుగా విశ్వాసులు ఉండాలని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఈ మాటను అర్థం చేసుకోవడానికి మొదటి దశలోనికలకి రాసినటువంటి పత్రిక వెళ్దాం చూడండి ఒకసారి. మొదటి దశలోనికలకి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము 19వ వచనం చదువుదాం. రెండవ అధ్యాయము 19వ వచనం చదువుదాం. చదువునన్నా అక్కడ ఏమని రాయబడింది? అనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? పౌలు ఇక్కడ దెస్సలోనిక సంఘాన్ని అడుగుతున్నాడు. వాస్తవానికి దెస్సలోనిక సంఘాన్ని ఏమని అడుగుతున్నాడు ఆయన? అనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ యందును ఆయన ఎదుటి మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు అని అంటున్నాడు. ఆనందము కిరీటమై ఉన్నారట. ఎవరు అని అంటే ఇక్కడ తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘ బిడ్డలు కూడా. ఈ మాటని ఆల్రెడీ ముందుగా పౌలు గారు ఈ సంఘంలో మాట్లాడారు. ఈ సంఘంలో అని అంటే మన పిలిపి సంఘంలో. అంటే పౌలు గారికి సంఘాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయమైనను ఏది? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఏమండి ఆనందమునై ఉన్నారు, కిరీటమునై ఉన్నారు అని పౌలు గారు మాట్లాడుతున్నారు అన్నమాట. ఇప్పుడు వారు అతనికి ఆనందాన్ని కలగజేశారు. తర్వాత కాలంలో అతనికి ఆనంద కిరీటంగా కూడా ఉన్నారని ఈ భాగాలు మనకు సెలవిస్తున్నాయి. ఇదే అధ్యాయము 16వ వచనం కూడా చదువుదాం. ఇదే అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. మొదటి అధ్యాయం 6వ వచనం చదువునాను. పరిశుద్ధాత్మ కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించిరి. అది పరిశుద్ధాత్మకు వలన కలుగు ఆనందములో. ఈరోజు లోకానందం ఉన్నది వ్యక్తులకి, కానీ ఆ రోజు సంఘాలకి పరిశుద్ధాత్మలో ఆనందించారంట. అవును ప్రియులారా, శరీర సంబంధమైనటువంటి ఆనందాన్ని ఎవరైనా చెరపొచ్చు. ఒకవేళ నువ్వు అలా చేసావు ఎలా చేసావు అని నీ ఆనందాన్ని ఆవిరి చేయొచ్చు. పరిశుద్ధాత్మలో ఆనందం పొందాం అనుకోండి, దానిని ఎవ్వరు కూడా ఆందోళన పరచలేరు. అది ప్రభువుకి, నీకు, నీ ఆత్మకి, దేవుని ఆత్మనికి మధ్య జరుగుతున్నటువంటి ఆనందమునైనా. కనుక ఏమంటున్నాడంటే పౌలు గారు, ఆనందము కిరీటమై ఉన్నారని ఈ సందర్భాలను బట్టి మనకి అర్థమవుతుంది. ఒకసారి మనము ఈ సందర్భాలను బట్టి నిర్గమాకాండము 32వ అధ్యాయము ఎన్నో వచనం, అక్కడ 33వ వచనాన్ని చదువుదాం.
32వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. అయ్యో, అంటే ఇక్కడ మనం ఒక మాటని చదివి లేఖన భాగాన్ని చదువు. ఒకసారి మనం పిలిపిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ అధ్యాయం కదా, ఒకసారి 4వ అధ్యాయం చదివి దానికి సంబంధించినటువంటి రెఫరెన్స్ చూద్దాం. 4వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ప్రభువునందు ఏక మనసు గలవారే ఇండుడని యువోదియను సుంటికేను బతిమాలుకొని చున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు కెమెంతతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొని చున్నాను. ఆ సహకారుల పేరు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఒక ఆయన్ని పౌలు గారు వేడుకుంటున్నారట. ఏమని వేడుకుంటున్నారు అంటే ఒక ఇద్దరు స్త్రీల గురించి చెప్తున్నాడు అనమాట. ప్రభువునందు ఏక మనసు కలవారై ఉండాలని యువదియను సుంటికేని ఏం చేస్తున్నాడట? వెరీ గుడ్. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు కెమెంతతోనూ నా ఇతర స్త్రీలతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనిచున్నాను. ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయట? జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. అంటే జీవగ్రంథంలో వ్రాయబడినటువంటి వారి పేరైతే వ్రాయబడి ఉంది, కానీ ఈ జీవగ్రంథంలో వ్రాయబడినటువంటి పేరు రిజిస్ట్రేషన్లో అయితే ఉంది. వీళ్ళు దాంట్లోనికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు ఒకరికి ఒకరు ఏక మనసు కలిగి ఉండాలి. పరలోకం వెళ్ళాలని అంటే ఆల్రెడీ వీళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. మంచిది. ఇప్పుడు ఆ పరలోకాన్ని పొందుకోకుండా వీళ్ళకి అడ్డుగా ఏముంది? ఇప్పుడు ఏక మనసు లేదు ఒక ఇద్దరు వ్యక్తులకి. అయితే వాళ్ళు ఎలా ఉన్నారట? సువార్త పనులు పౌలు గారికి సహకారులుగా ఉన్నారు. జీవగ్రంథాల్లో వారి పేర్లు రాయబడినవి. ఇక చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతారన్నంత ధీమాగా ఉన్నారు. అయితే వీళ్ళకి ఒక సమస్య వచ్చి పడింది. ఆ క్లెమెంతో సుంటికి అనేటువంటి ఇద్దరు స్త్రీలకి ఏమొచ్చిందంటే చిన్న సమస్య వచ్చింది. ఏంటంటే వారిద్దరికి చిన్న సమస్య, ఏదో గొడవ ఏదో ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరిని సమాధాన పడమని పౌలు గారు ఈ సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి చెబుతున్నాడు అనమాట. ఒక ఆయనకి చెబుతున్నాడు. ఏమనంటే ఆ ఇద్దరు సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడినవి. అంటే రిజిస్ట్రేషన్లో ఉన్నవి. ఆ రిజిస్ట్రేషన్లో ఉన్న పేరైతే ఉన్నది. మరి దీనిలో పొందుకోవాలంటే ఏం చేయాలి? నిరంతరం ఏం చేయాలంటే వీళ్ళు వాక్యములో అతకబడి ఏక మనసులోనికి రావాలి, ఏక తాత్పర్యంలోనికి రావాలి, ఏకభావంలోనికి రావాలి. ఆ చిన్న సమస్యని సరిదిద్దుకోమంటున్నాడు. ఉదాహరణకు మీ పేర్లు ఎక్కడ రాయబడతాయి? హాజరు లిస్టులో, హాజరు పట్టికలో రాయబడతాయి. మీరు ఆ హాజరు పట్టికలో మీరు హాజరు సక్సెస్ అవ్వాలి అని అంటే ప్రతిరోజు స్కూల్కి వెళ్తేనే కదా మీకు అటెండెన్స్ పడుతుంది. అంటే వాస్తవానికి మీ పేరు అటెండెన్స్లో ఉంది, కానీ ఆ పేరు ఎప్పుడు కొట్టివేయబడుతుంది? మీరు స్కూల్కి వెళ్ళదనుకో మీ పేరు కొట్టివేయబడుతుంది. అంటే రాయబడిన దాన్ని పరలోకానికి ఆ రోజు వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళకు చిన్న సమస్య వచ్చి పడింది, ఏక మనసు. ఇప్పుడు మీరు స్కూలులో నెక్స్ట్ తరగతికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ సంవత్సరంలో తరగతులన్నిటికీ మీరు అటెండ్ అవ్వాలి. పేరు రాయబడిందని మీరు తరగతులకు అటెండ్ అవ్వలేదనుకోండి, మరలా ఎక్కడ ఉంటారు? మీరు 6లోనే ఉంటారు, ఇక్కడే ఉంటారు. వీళ్ళు కూడా ఏమవుతారు? ఇక్కడ ఈ లోకంలో ఉండిపోతారు. పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉండదని. ఆ సహకారి పేర్లు ఎక్కడ రాయబడ్డాయట? జీవగ్రంథంలో రాయబడ్డాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మన పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడ్డాయా మోషబాబు? రాయబడ్డాయి. ఎలాగా? బాప్తిస్మం ద్వారాగా రాయబడ్డాయి. ఇప్పుడు ఈ బాప్తిస్మాన్ని ఏం చేయాలి? మన మరణ పర్యంతం వరకు కాపాడుకోవాలి. అదే అన్నాడు, మీ రక్షణ దినాన్ని ఏం చేయాలట? ఆయన వచ్చేంత వరకు కాపాడుకోవాలని మనకి పౌలు గారు కూడా సెలవిస్తున్నారు. కనుక ఇప్పుడు మన అందరికీ పేర్లు అయితే జీవగ్రంథంలో రాయబడ్డాయి. జీవగ్రంథంలో రాయబడిన దాంట్లో మన పేరైతే ఉన్నది. మనం పరలోకానికి వెళ్ళాలంటే ఇక్కడ ఈ బ్రతుకులను దిద్దుకోవాలి. మనలో ఎవరి మధ్యనైతే ఏకాభిప్రాయం లేదు వారితో మనం ఏకాభిప్రాయం పడాలి, క్షమించుకోవాలి, ఒకరికొకరు సమాధాన పడాలి. ఇవన్నీ జరగాలని అంటే మన పేర్లు అయితే జీవగ్రంథంలో వ్రాయబడ్డాయి. దాని గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఒక్కసారి మోషే గారు అంటారండి, మోషే గారు మాట్లాడుతూ అంటాడు. నిర్గమకాండం 32వ అధ్యాయము 32వ వచనం చదువు ఒకసారి చూడండి. అందుకు యెహోవా ఎన్నో వచనము? 32వ వచనం చదువుదాం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని నిన్ను బతిమాలుకొనిచున్నాను. అంటే నా పేరు తీసే జీవగ్రంథంలో నుంచి. అంటే దేవుడు తన పిల్లల పేర్లు ఎక్కడ రాసుకున్నాడు మోషే బాబు? జీవగ్రంథంలో. ఆ జీవగ్రంథంలో రాసుకున్నాడు. ఇప్పుడు మనం ఆ జీవగ్రంథంలోనికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ మన బ్రతుకులను, మన భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మనం అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 28వ వచనం చదువు. నువ్వు 139వ అధ్యాయం 16వ వచనం తీయగలరు. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 28వ వచనం చదువు. ఏమని రాయబడింది అక్కడ?
28వ వచనం. జీవగ్రంథములో నుండి వారి పేరు తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టీలు వారి పేర్లు వ్రాయము. ఇక్కడ జీవగ్రంథంలో నుంచి తీసే నీతిమంతుల పట్టీలు వారి పేర్లు వ్రాయము అని అంటున్నాడు. అంటే ఇంకా వీళ్ళని ఏం చేస్తున్నాడంటే మరింత పురుకొల్పునట్లుగా ఇక్కడ ఈ మాట, ఈ భాగం మనకి సెలవిస్తుంది. ఇక 139వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా చదువుదాం ఈ సందర్భంలో. అక్కడ ఏమని రాయబడింది? భక్తుడైనటువంటి దావీదు గారు అంటున్నారు, నేను పిండమునై ఉండగా, ఏమంటున్నాడు ఆయన? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసిను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైను. నీ గ్రంథములు అంటే నేను ఎప్పుడు బ్రతుకుతాను, ఎప్పుడు పుట్టాను, ఎప్పుడు బ్రతుకుతాను, ఎప్పుడు మరణిస్తాను, నీ జీవగ్రంథంలో ఉంది తండ్రి మాట్లాడుతున్నాడు. ఏమండి ఆ జీవగ్రంథంలోను పరిశుద్ధ గ్రంథంలోను ఏమండి నీతిమంతుల పట్టీలోను ఉన్నదని ఇక్కడ ఈ భాగాలను బట్టి మనకి సెలవిస్తుంది. ఒకసారి మనము లోకసువార్త 10వ అధ్యాయము 20వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, మీ పేర్లు ఎక్కడ రాయబడ్డాయట? పరలోకమందు రాయబడ్డాయంటే ఒకసారి మనం వచనం చూద్దాం. చూడండి, లోకసువార్త 10వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. నువ్వు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం తీయనైనా. లోకసువార్త 10వ అధ్యాయం 20వ వచనం. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవి. ఇక్కడ శిష్యులతో చెప్తున్నాడు. జీవగ్రంథము నీతిమంతులు పట్టి పేరును ముగించుకుని ఇప్పుడు మన పేర్లు ఎక్కడ రాయబడ్డాయట? పరలోకమందు వ్రాయబడ్డాయని యేసుక్రీస్తుల వారు ఇంకా స్పష్టంగా చెబుతున్నాడు అనమాట తన శిష్యులతో. దయ్యాలు లోబడిపోతున్నాను కానీ వారు చాలా సంతోషించేశారు. అది కాదు నాయన, మీ పేర్లు పరలోకమందు రాయబడ్డాయి, దానిని బట్టి మీరు సంతోషించండి, దీనిని బట్టి కాదని యేసుక్రీస్తుల వారి శిష్యులు మరింతగా పురుగొల్పున పరలోకమందు రాయబడి ఉన్నవని ఏం చేయమంటున్నాడు ఆయన? సంతోషించండి, ఆనందించండి అని చెబుతున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే అక్కడ కూడా ఇక్కడ ముగింపులు మరి ఆత్మ ద్వారా ఏమని రాయబడిందో చూద్దాం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకుని జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక, జీవగ్రంథంలో నుంచి అతని పేరు ఎంత మాత్రం ఏం చేయబడదట? తుడుపు పెట్టగా. కొంతమంది నీ పేరు జీవగ్రంథంలో ఉండదని ఒకవేళ అతన్ని ఎవరైనా భయపెట్టినా, ఒకవేళ సందేహ పెట్టినా దేవుడు చెబుతున్నాడు, ఒరే నాన్న అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టను. కొంతమంది మనుషులకి తీర్పు తీర్చేస్తూ ఉంటుంటారు. నువ్వు మనుషులు ఎన్ని తీర్పులు తీర్చినా నేను నీ కొరకు రాయించినటువంటి మాట ఏంటో తెలుసా? జీవగ్రంథములో నుండి నీ పేరు ఎంత మాత్రమును, అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టనని నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఎందుకనంటే కొంతమంది మనుషులు డిక్లేర్ చేస్తారు, ఆయన ఎలడండి ఈయన ఎలడండి అని అధికారులను బట్టో నాయకులను బట్టో మాట్లాడతారు. కనుక వాళ్ళందరి గురించి దేవుడు ఇక్కడ చెబుతున్నాడంటే పరిశుద్ధుల గురించి చెబుతున్నాడు అన్నది మనం బైబిల్ని బట్టి థియరీ చేసి ఆలోచన చేస్తే ఆయన ఇష్టంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మాత్రము జీవగ్రంథంలో ఉంటాయని ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకి సెలవిస్తున్నాడు. అలాగే ఇంకా చివరిగా 20వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా చదువుదాం. 20వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నుండి నిలబడి చూసిదని అప్పుడు గ్రంథములు విప్పబడును, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథం విప్పబడును. ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వారిని బట్టి తమ క్రియలు చొప్పున వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారట? మృతుల్లోనికి వెళ్తున్నారు, జీవంలోనికి వెళ్తున్నారు, నరకానికి వెళ్తున్నారు, నిత్య జీవానికి వెళ్తారని ఒక జీవగ్రంథము. ఏటట గ్రంథం పేరు? జీవగ్రంథం. అప్పుడు వేరొక గ్రంథము విప్పబడును, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడును. జీవగ్రంథమును వేరొక గ్రంథాలు విప్పబడతాయి. దానిని బట్టి వీళ్ళ జీవితాలు సాక్ష్యాలు, దానిని బట్టి వీళ్ళ పరలోకం వెళ్తారని ఒక మాట మనకి కనబడుతుంది. ఇప్పుడు 4వ అధ్యాయము మరలా మనం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి. మీ సహనమును సకల జనులకి ఏం చేయటం మోషబాబు? తెలియజేయనుడి. ప్రభు ఎలా ఉన్నాడు? ఇప్పుడు సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉన్నాడు అని అంటే ఆయన దగ్గరగా ఉన్నాడని అర్థము. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడి, మరలా చెప్పుదును ఆనందించండి. ఏమంటే పౌలు గారు ఈ మాటలు ఎక్కడి నుంచి రాస్తున్నారని చదువుకున్న మోషబాబు మనం చెరసాలలో ఉండి ఆయన కష్టాల్లో ఉండి ఆయన సమస్యల్లో ఉండి సంఘాన్ని ఏం చేయమంటున్నాడు? ఆనందంగా ఉండమంటున్నాడు. చూసారా?
ఇది ఎంత గొప్ప భాగ్యం ఇది. ఏమంటే కష్టాల్లో ఉన్నవారు, నష్టాల్లో ఉన్నవారు, అవును దైవ సేవకులు అలాగే ప్రార్థన చేస్తారు. వారు కష్టాల్లో ఉంటారు, సమస్యలు ఉంటారు, కానీ కుటుంబ గృహ దర్శనాలకు వెళ్ళి ఏం చేస్తారు? ఈ కుటుంబం ఆశీర్వదించబడాలి, ఈ కుటుంబం ఆనందం పడాలి, ఈ కుటుంబం సంతోషంగా ఉండాలి. కానీ తన హృదయంలో ఎంతో మానిన దుఃఖము, బాధ దైవ సేవకుడు పడుతూ ఉంటుంటాడు. కానీ ఏమంటాడు పైపొచ్చు? ఈ కుటుంబాన్ని దీవించండి, వీళ్ళు సంతోషంగా ఉండాలి, వీళ్ళు కార్యాలు చేసుకున్నారు, ఆనందంగా ఉండాలని వీళ్ళని బట్టి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనకి అర్థమవుతూ ఉంటుంటాయి ప్రియులారా. కనుక అన్నాడు ఎల్లప్పుడూ ప్రభువునందు ఏం చేయడం మోషబాబు? మన ఆనందము ప్రభువులో ఉండాలి. లోకములో ఉన్న ఆనందము మనకి ఆందోళన కలిగిస్తుంది, దేవునిలో ఉన్న ఆనందం మనకి సంతోషాన్ని నిత్యము, ఈ ఆనందాన్ని ఎవరు చెరపలేరని ప్రభువాక్యం మనకి సెలవిస్తుంది. కనుక మనం ఎలా ఉండాలట? ఆనందించండి అన్నాడు. మరలా మనం 3వ అధ్యాయం మొదలు వచ్చిన చూడండి. నా మెట్టకు నా సహోదరుల ప్రభువునందు ఆనందించి అదే సంగతులు మీకు రాయటం నాకు కష్టతరమైనది కాదు, కానీ ప్రభువునందు ఆనందించండి. ఈ సంఘాన్ని అంతా కూడా ఎక్కడ ఉండమంటున్నాడు అంటే ఆనందంలోనే ఉండమంటున్నాడు. కనుక ఈ భాగాలను బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఒకసారి నెహెమ్యా గ్రంథానికి వెళ్దాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం మనం చదివేసుకుందాం. వెరీ గుడ్. మరియు అతడు వారితో ఎట్లైనను, ఎలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్టమాయను, మీరు దుఃఖపడకుండి యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు ఏం చేస్తారో? బలపడతారు. యెహోవా యందు ఆనందించడం వల్ల ఏం చేస్తారు మోషే బాబు? మరి లోకంలో ఉన్నటువంటి ఆనందం వల్ల మనల్ని బలహీనపరుస్తూ ఉంటుంటుంది లోకము. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడని మనకి వాక్యం సెలవిస్తుంది. కనుక మనం అందరం కూడా ఎలాగ ఉండాలని అంటే సంతోషించేవారిగా ఉండాలి, ఆనందించేవారిగా ఉండాలని చెబుతూ మీ సహనము సకల జనులకు తెలియజేయబడండి. సకల జనులకి ఏం చేయాలట? సహనం అనగానే సాత్వికం తెలియజేయాలి. ఒకవేళ మనుషులు మనల్ని ఎవరు నిందించినా, హెచ్చించినా, రెచ్చగొట్టినా మనము మాత్రము రెచ్చిపోకూడదు. మనం శిక్షలోనికి వెళ్ళిపోతాం. మనం ఏం కలిగి ఉండాలి? సహనము అనగా సాత్వికము. భూమి మీద మిక్కిలి సాత్వికుడు మోషే గారు. కనుక అలాంటి సాత్వికాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకా తిమోతి పత్రికలు అంటాడు, ఏమండి సాత్వికము గలవారై ఉండండి, జగడమాడక. అధ్యక్షులు ఎలా ఉండాలట? జగడమాడని వారును సాత్వికులను మంచివారినై ఉండాలని తిమోతి పత్రికలో అధ్యక్షుల గురించి మాట్లాడుతున్నాడు. కనుక మనకు ప్రభు ఎలా ఉన్నాడని అంటే మీరు ఎలా ఉండాలన్నాడు? సహనంతో అందరికీ ఎలా ఉంటున్నాడో ప్రభునందు మీ సహనమును సకల జనులకు తెలియజేయడు. కనుక ఎందుకంటే ప్రభు ఇప్పుడు మనకి ఎలా ఉన్నాడో? సమీపముగా ఉన్నాడు. సమీపంగా అంటే ఏంటి మోషే బాబు? దగ్గరగా ఉన్నాడు ఆయన, దూరంగా అయితే ఆయన లేడు. ఒక మాట కీర్తన గ్రంథము 145:18 మనకు ఒక మంచి మాట కనబడతాడు. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. 145:18 చూడండి అక్కడ ఏమని రాయబడిందో. 145:18. వెరీ గుడ్, రైట్. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా ఎలా ఉన్నాడట మోషే బాబు? సమీపంగా. అంటే సమీపంగా అంటే దగ్గరగా ఉన్నాడు. కనుక దగ్గరగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సాత్వికం కలిగి ఉండాలి. దూరంగా ఉన్నారనుకోండి అల్లరి చేయొచ్చు. స్కూల్లోనే టీచరే మన మధ్యలో ఉన్నాడు అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? చాలా సాత్వికం. ఆయన ఒకవేళ దూరంగా ఉన్నాడు అనుకో అని పుస్తకాలు ఇలా ఎగరేసి, ఏమండి బ్యాగులు ఎగరేసినాడు ఒకడు, పెన్నులు ఎగరేసినాడు ఒకడు, ఓహో సెలవులు వచ్చినాయి ఒకడు. చూసారా అంటే ఎంత ఎలా ఉంటారో. కానీ టీచర్ గారి దగ్గర ఉన్నారన్నా సాత్వికం. అప్పటి వరకు అల్లరిగా ఉన్నటువంటి వీళ్ళు ఎలాగైతే సాత్వికాన్ని కలిగి ఉంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు కూడా అలాంటి సాత్వికాన్ని మనం కలిగి ఉండాలి. కారణం ఏంటంటే ప్రభువు మనకి ఎలా ఉన్నాడట మోషే బాబు? దగ్గరగా ఉన్నాడు అండి. యేసుక్రీస్తుల వారు అంటారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి దేవుని సువార్తను మీరు ప్రకటించండి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం కూడా మీతో ఉన్నాను. సదాకాలం మీతో ఉన్నానంటే మీకు దగ్గరగా ఉన్నాను, సమీపంగా ఉన్నాను. అంటే మీరు కాకేస్తే నేను వచ్చేస్తానంటున్నాడు ఆయన. ఎలా మోషే బాబు? మీరు కాకేస్తే నేను వచ్చేస్తానండి. ఎలాగా? నువ్వు ప్రార్థన ద్వారా కేకే. ఇప్పుడు అక్కడ వివాహం జరుగుతుందంటే మీ చిత్తం ఆ వివాహంలో నెరవేరును గాక, కొంతమంది హృదయాలు తెరవబడిన గాక, మీ సంఘంలో చేర్చబడిన గాక. ఇది నీ గోల్. ఇలా నువ్వు ప్రార్థించి ఆయన ఎమ్మటనే వింటాడు. ఎవరో ఒకరి హృదయాన్ని దేవుడు తెరుస్తాడు. ఒకవేళ అవసరతలు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, నువ్వు ప్రార్థించి సమీపంగా ఉన్నాడు ఆయన. కానీ మనం ఏంటంటే దేవుడు పరలోకంలో ఉన్నాడండి, మన ఎప్పుడు తీరుతాడని మనం అంట అమాయకంగా. దేవుడు పరలోకంలో ఉన్నాడు రైటే, కానీ నీకు సమీపంగా ఉన్నాడు. ఎలా? ఇదిగో లేఖనాల ద్వారా నువ్వు ఎలా తెరిచి చదువు, నీతో మాట్లాడేస్తున్నాడు ఆయన. అంటే నీకు ఎంత దగ్గరగా ఉన్నాడు? ఇప్పుడు నీ కంటికి కనిపించేంత దగ్గరగా ఉన్నాడు. ఇది ఎంత దగ్గరగా ఉన్నాడు, ఎంత దగ్గరగా. ఇప్పుడు ఎంత దగ్గరికి నువ్వు ఆయనకి చెప్పుకోలేవా సమస్యలు?
అది అంటాడు కింద భాగంలో అంటాడు చూడండి. మనం ముగించేసుకుందాం. ఈ పిలిపి పత్రిక 4వ అధ్యాయము కింద మాటలో అప్పుడు అంటున్నాడు 4వ వచనం నుంచి 5వ వచనం చదువు. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతింపడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ వినపలు ఏం చేయలేసిన మోషబాబు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉంటుంది. దేవుని సమాధానం మీకు కావలిగా ఉంటుంది. మనుషుల సమాధానం మనకు కావలిగా ఉండదు. మనుషులు కాసేపు సమాధానం పడతారు, మరలా తిరగబడతారు వాళ్ళకి వ్యతిరేకులకి. దేవుని సమాధానం మన తలంపులకి మనకి సెక్యూరిటీగా దేవుని సమాధానం ఉందనుకోండి, అవతల వాడు ఒకవేళ మనల్ని అశాంతిపరచాలన్నా వాడు అశాంతిపడతాడు. కనుక దేని విషయంలోనూ ఏం చేద్దంటున్నాడు, మనల్ని చింతించొద్దు అని అంటున్నాడు మోషబాబు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏం చేద్దాం అంటున్నాడు, మనల్ని చింతించొద్దు. కానీ ఈరోజు చింతించేవారే ఎక్కువైపోయారు. దేనిని బట్టి, వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి, వెరీ గుడ్, వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే చింతిస్తున్నారు. చింత అనేటువంటిది చాలా ప్రమాదకరమైనది. అందుకనే మీ చింత యావత్తు నా మీద ఏంటి అన్నాడు 1 పేతురు 5:8. మీ చింత యావత్తు ఎవరి మీద ఏమంటున్నాడు ఒకసారి చదువుదామన్నమాట. దేని విషయమును గురించి ఇక్కడ చింతపడొద్దు అన్నాడు. కానీ ఇక్కడ అంటున్నాడు 1 పేతురు 5:8 అంటున్నాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఏం చేయమంటున్నాడు, ఆయన మీద వేసేయాలట. మన చింత ఎవరి మీద వేసేయాలి చేయగడు, దేవుని మీద వేసేయాలి. కానీ చింత మనం దేవుని మీద వేయడానికి ఒప్పుకోము, మన మీదే వేసుకుంటాము. అందుకని మనం ఏమైపోతామో తెలుసా, చింత ఎలాంటిది అని అంటే చితి లాంటిదంట. చితి అంటే ఆ కట్టెల మీద పీర్చే అగ్ని లాంటిది అది. చితి అంటే ఆ చితి అని అంటే శవం అని ఒకవేళ అనుకోవచ్చు, శవాన్ని కాల్చేది అనుకోవచ్చు. చింత చితి అని మాట్లాడారు, దీన్ని మనకు అబ్రివేషన్ తెలియట్లేదు. కానీ చింత ఎలాంటిది అని అంటే ఆ చితికి ఏం చేస్తారంటే చనిపోయిన మనిషిని అంటిస్తుంది. చితి అంటే మంట అన్నమాట. చనిపోయిన వ్యక్తిని ఏం చేస్తుంది, చితి కాలిస్తుంది. కానీ చింత ఎలాంటిది అంటే బ్రతికున్న మనిషిని కాల్చేస్తుందట. చింత ఎలాంటిదట, బ్రతికున్న మనిషిని కాల్చేస్తుంది. కనుక చింత, నమ్మకము ఈ రెండు చాలా ఇంపార్టెంట్. చింత ఏంటంటే మనిషిని చంపేస్తుంది, నమ్మకం ఏం చేస్తుంది, మనిషిని బ్రతికిస్తుంది. కనుక చింత, నమ్మకము రెండు కలిసి ఉండవు. ఒక మాటలో మనం అర్థం చేసుకోవాలంటే, నూనె ఉంది కదా, నూనె నీరు కలుస్తాయా, కలవు. నీరులో నూనె కానీ నూనె పైకి తేలిపోద్ది, కలదది. అలాగే చింత, నమ్మకం రెండు కలదు. కనుక దేవుని పిల్లలుగా మనకి ఏమి ఉండకూడదు అంటే చింత ఉండకూడదు. ఎందుకనంటే వీళ్ళ ఆనందం ఆవిరి చేసేది చింత. కనుక మీరు దేని గురించి అసలే చింత పడకండి. మీరు ఆనందంగా ఉండాలంటే, మీరు ఆందోళన చెందకుండా ఉండాలంటే చింత వైపుకు మీరు వెళ్ళకండి అని పౌలు గారి సంఘాన్ని బలపరుస్తూ యేసుక్రీస్తుల వారు అన్నారు కదా, మీరు చింత లేని వారై ఉండవాలని నేను అంటున్నాడు. ఇదిగో ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవో పోయివో కోటల్లో కూర్చోను కనుక ఆ వాటిని మీరు పోషిస్తున్నాడు కదా మీ తండ్రి. మరి వాటికంటే మీరు గొప్పవారు కదా, మీ తండ్రి మిమ్మల్ని పోషిస్తాడని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 25 నుంచి 34 వచనాల వరకు ఆయన ధారాళంగా మాట్లాడతారు. కనుక మరి మనకి ఈ సమయం అయిపోతుంది కనుక మనము ముగించేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మీరు చింతించొద్దు. చింతించటం వలన తన ఎత్తుని ఏం చేయలేడట, మూరడు ఎక్కువ చేసుకోలేడట. దీనివల్ల మోషబాబు చింతించటం వలన తన ఎత్తుని ఏం చేసుకోలేడు. నేను అంతా కలిపేసుకుంటాను, ఇల్లు మీద ఇల్లు, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ బండి మీద బండి అంతా అనుకుంటాం. నీ ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోలేవు. నీ స్థాయి ఇక్కడ దాకానే పెట్టేస్తాడు దేవుడు. నువ్వు ప్రయాసపడితే ఆయాసం, దుఃఖం, హాస్పిటల్కి వెళ్తాం, డబ్బు ఖర్చు చేసుకోవడం తప్ప మరొకటి ఇది చెప్పేసి, నీ చింతించటం వలన నీ ఎత్తు ఏం చేయలేవు, మూరడు ఎక్కువ చేసుకోలేవు, నువ్వు ఎక్కువ చేసుకోలేవు. కనుక నీ ఆనందం ఆవిరి చేసే చింత వైపుకి వెళ్ళకుండా ఆందోళనకి ఈ సంఘాన్ని ఇంకా బలోపేతం చేస్తున్నాడు ఆయన ఆనందంలో పెట్టేయడానికి పౌలు గారు. ఓకేనా మోష బాబు, దీన్ని మనం అలా ముగించేసుకుందాం. ఇక చివరి వచనాలు చదివేసుకుందాం. ఎన్నో వచనము ఏమండి, యెషయా గ్రంథము. ఒకసారి ఒక మంచి మాట చూద్దామా. దేవుని సంకల్పానికి లొంగిపోయి ఆయనలో నమ్మకం ఉంచడం ద్వారాగా ఏమండి విశ్వాసకి ఏం కలుగుతుందంటే శాంతి కలుగుతుంది. ఒకసారి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చదివేసి మనం ముగించేసుకుందాం. 26:3. ఎవని మీద నీ మనస్సు ఆనుకొనునో నీవు వాని పూర్ణ శాంతి గలవానిగా
ఎవరి మీద నీ మనసు అంటే దేవుని మనసు ఎవరి మీద అయితే ఉంటుందో ఆ వ్యక్తిని ఏం చేస్తాడు దేవుడు? పూర్ణ శాంతి గలవాడిగా. యేసుక్రీస్తుల వారు కూడా అన్నారు, నా శాంతిని నేను మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నానని. కనుక ఇలా దేవుని మాటలు మనం అర్థం చేసుకుంటే చాలా విషయాలు వస్తాయి. ఇప్పుడు 9వ అధ్యాయము 4వ అధ్యాయము 9వ వచనం చదివేసుకుందాం. త్వరగా తీయండి. 4వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. మెట్టకు నా సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. ఏమండి, క్రైస్తవులుగా మనం వీటి మీద ధ్యానం ఉంచాలి? పవిత్రమైనటువంటి వాటి మీద. మొట్టమొదటిది ఏంటంటే ఏమండి, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో. అంటే ఆత్మతో నింపబడినటువంటి మనము ఎంతసేపు ఏం చేయాలంటే హెచ్చు వాటి యందు మనసు ఉండకుండా తగ్గు వాటి యందు సత్యము మనల్ని ఏం చేస్తుంది? నిజం నిన్ను ఏం చేస్తుంది? నిజాయితీపరుడిగా చేస్తుంది. అబద్ధం ఏం చేస్తుంది? అసత్యపరుడిగా చేస్తుంది. మోసాలు చేసేటువంటి వాడిగా చేస్తుంది. కనుక అలాంటి వాటి మీద ధ్యానం ఉంచకండి. ఎంతసేపు దేవుని మీద, దేవుని కార్యాల మీద, ఆత్మ కార్యాల మీద మనం మనసు ఉంచామనుకోండి, అవి మనకు ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. లోకం మీద మనం ఉన్నామనుకోండి, మన ఆరోగ్యాన్ని కాస్త అనారోగ్యంగా మార్చేస్తుందని పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడే. ఇక కిందకి మనం చదువుకుంటూ వెళ్ళిపోదాం. ఒకసారి మనం మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం తీయగలరా ఒకసారి చివరగా? మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. అక్కడ ఏమని రాయబడి ఉంది 23వ వచనంలో? సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణులుగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మ, జీవమును, శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మనం సంపూర్ణులుగా ఉండేటట్లుగా కాపాడబడునుగాక. దేవుని సమాధానం మన అందరికీ వచ్చునుగాక. ఆమేన్. ఇప్పుడు 13వ వచనాన్ని మనం చదివేసుకుని ముగించేసుకుందాం. 13వ వచనం. నన్ను కింద 18వ వచనం చదువుదాం. 10వ వచనం. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్ళు మరలా యోచన చేయి సాగితిరి. ఓకే, నాకు కొదువు కలిగినందున నేను ఎలాగో చెప్పట్లేదు, కానీ నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొనిచున్నాను. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని విషయంలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కలిగి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేములో ఉండుటకును నేను ఏం చేస్తున్నాను అంటున్నాడు ఆయన? నేను నేర్చుకుంటున్నాను అంటున్నాడు. ఏం చేస్తున్నాడు మోషే బాబు? నేను నేర్చుకున్నాను కనుక నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తమును చేయగలను. ఆయన నా శ్రమ అంతట్లో మీరు పాలు పంచుకున్న పని మంచిది. పిలిపిలారా, సువార్తను బోధించిన ఆరంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప ఏ సంఘపు వారు నాతో పాలువారై ఉండలేదని ఆయన ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి ప్రియులారా. ఏమండి, ఇచ్చి విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప ఎవరు కూడా నాకు ఏమండి సహాయం చేయలేదని ఆయన మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం ఫిలిప్పీ పత్రిక ఎపిసి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుదాం చూడండి. ఎపిసి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల, ధారాళంగా చేయగల శక్తి దేవునికి ఉన్నదని చెబుతూ మీరు ఇచ్చారు కదా, ఇచ్చుకునే విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరే నాకు మాదిరిగా ఉన్నారని మరి పౌలు గారు ఎన్నో మాటలు చక్కగా చెప్పాడు. ఇక ఎపిసి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అంటాడు మంచి మాట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడను గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించును అని ఎందుకంటున్నాడనంటే, పౌలు గారికి ఇచ్చే విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ ఫిలిప్పీ సంఘం అంత గొప్పగా ఉన్నారు కనుకనే ఆ సంఘానికి దేవుడు ఏమి ఇస్తాడంటే యేసుక్రీస్తుల వారి ద్వారాగా దీవెనలు, ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు. ఈరోజు మనము కూడా ఇతరులకు మనం చెయ్యి అందించగలిగినట్లయితే మోషే బాబు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని వాక్యం మనకి సెలవిస్తుంది. అలాగే మనము రోమపత్రిక 16వ అధ్యాయము 26వ వచనం చదువుదాం ఒకసారి. రోమపత్రిక 16వ అధ్యాయము 8వ వచనము 27వ వచనాన్ని చదువుకుందాం చివరిగా. వెరీ గుడ్. ఏమండి, ఇక్కడ కూడా అంటున్నాడు, నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారంగా లేఖనముల ద్వారాగా వారికి ఏం చేస్తాయంటే తెలపబడతాయి అని అంటున్నాడు. అలాగే ఇంకా చివరి వచనాల్లో పౌలు గారు ఇంకా అనేక సంగతులు మరి మాట్లాడుతూ మరి ఫిలిప్పీ పత్రికని ముగించడానికి ఆయన చాలా ఇష్టపడుతున్నట్లుగా మనకి
కనబడుతుంది. నేనును నేను ఈవిని అపేక్షించి ఎలాగూ చెప్పట్లేదు కానీ నాకు లెక్కకు మించి విస్తారపరము రావాలని చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకుని ఉన్నాను. అవి మనోహరమైనవియు సువాసనయు దేవునికి ప్రీతికరమునై ఇష్టమునై ఉన్నవి. దేవునికి ఎలా ఉన్నవాటివి? వాళ్ళు పంపినటువంటి వస్తువులు యాగాలుగా ఉన్నవి, దేవునికి ఇష్టంగా ఉన్నాయి అన్నాడు. యాగాలు ఏమంటే ఇష్టంతో కూడుకున్నటువంటివి కనుక మరి ఇలాగా పౌలు గారు మాట్లాడుతూ మీరు పంపిన వస్తువులన్నీ కూడా నాకు ఎలా ఉన్నాయంటే యాగముగా మనోహరమైనవి, దేవునికి ప్రీతికరమైన ఇష్టమునైన యాగములై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మీరు ఇతరులకి నాకు సహాయం చేస్తారంటే మీరు ఇతరులకు కూడా సహాయం చేస్తున్నారు కదా, మీ అవసరాలని దేవుడు తీరుస్తాడని వారికి వాగ్దానాన్ని ఇచ్చి ఈ పత్రికను ముగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాగా అంటున్నాడు, ఇదిగో ప్రతి పరిశుద్ధునికి క్రీస్తునందు వందనములు చెప్పుచున్నాను. నాతో కూడా ఉన్న సహోదరులందరూ కూడా మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులు, ముఖ్యంగా కైసరి ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులు మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మలో ఉండును గాకని పౌలు గారు ఈ సందర్భాలను ముగిస్తూ ఈ ఫిలిప్పీ పత్రికను ముగించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. కనుక వీళ్ళు ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. కారణం ఏంటంటే వీళ్ళు ఇతరులకు ఇచ్చేవారిగా ఉన్నారు. ఆ రోజు నుంచి ప్రారంభించినటువంటి ఆ కార్యం దేవుడి నేటికి కొనసాగిస్తున్నాడు. అనేక దేశాలు ఆ దేశం నుంచి సహాయాన్ని పొందుకుని దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. కనుక ఈరోజు కూడా మన సంఘం కూడా అలాంటి సహాయాన్ని పొందుకుని అనేక కార్యాలు చేసి దేవుళ్ళు ఉన్నతంగా ఆనందపడాలని దేవుడు మన సంఘాన్ని అట్టి రీతిగా దీవించాలని వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామని కృతజ్ఞతలు తండ్రి. ఉదయకాల సమయం ఇటు రీతిగా మీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సమయంలో నాయన పిలిపి పత్రిక ముగించుకున్నాం తండ్రి. 4వ అధ్యాయం ద్వారా ధారాళంగా మాట్లాడారు. వారి యొక్క ఆనందము, సంతోషము నేను ఎంత గొప్పగా ఎంత ఉన్నతంగా ఉందో తండ్రి. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ దినమును కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలైనా.